తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. నువ్వు వస్తావని నేను వరబయ సిలుక చీర కట్టుకుంటేనే మేము ఇట్లా పాటలు పాడుకుంటా ఉంటే ఇక్కడ ఎగతాలు చేసి నవ్వుకుంటారు. చేసుకొనిలే అటనేసి గుమ్మని పాడుకుంటా పోతా ఉంది. ఓరబయ సిలుక చీర కట్టుకుంటేనే ఓరబయ. నటుడు మోహన్ బాబు నిర్మించిన, ఆయన కుమారుడు మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా మూవీ ద్వారా తిరుపతి జిల్లా వడమాలపేట మండలానికి చెందిన నాగరాజమ్మ అనే జానపద గ్రామీణ పాటలు పాడే మహిళ పరిచయమైన సంగతి కూడా తెలిసిందే. ఆమె విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్కు కూడా గురైంది. అయితే ఆమె జీవన విధానం ఎలా ఉంది, ఇంతగా ట్రోల్ ద్వారా ప్రాచుర్యం పొందిన ఆ నాగరాజమ్మ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఇంటి పరిస్థితి ఏమిటి, ఒకసారి మనం ప్రస్తుతం వడమాలపేట మండలం బాలనాయుడు కండ్రికలోని హరిజన వాడలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తే ఇదే హరిజన వాడలో నాగరాజమ్మ నివాసం ఉంది. మనం ఒకసారి చూస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉండేది కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా పూరి గుడిసెలతో ఇక్కడ వాతావరణం కూడా కనిపిస్తుంది. హరిజన వాడలో ఎక్కువ మంది ఇక్కడ పేదవాళ్ళే కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది పూట కూడా గడవని పరిస్థితి, కూలి పనికి వెళ్తే కానీ వారి నిత్య జీవనం కూడా గడవని పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. నాగరాజమ్మ ఇంటి దగ్గర మనం ప్రస్తుతం ఇదే నాగరాజమ్మ ఇల్లు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారానికి గురవుతూ, కొంతమంది ఎగతాళిను గురవుతూ ఉన్న నాగరాజమ్మ ఇల్లు ఈ పూరి గుడిసె మాత్రమే. ఇక్కడ మనం చూస్తున్నాం ఏ విధంగా ఆమె ఇల్లు ఉందని. రోజు ఆమె కానీ ఆమె భర్త కానీ కూలి పనికి వెళ్తే తప్ప ఆ రోజు పూట గడవని ఒక దుస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం మనం ఈ పూరి గుడిసెతో పక్క మరో చిన్న రూమ్, చిన్న సిమెంట్ ఇటుకలతో ఒక రేకులతో కూడిన మరో గది, ఈ రెండు మాత్రమే ఆమె ఉండేది. ప్రస్తుతం మనం ఆమె పూరి గుడిసెలోకి వెళ్ళే ప్రయత్నం ఒకసారి చేస్తాం. అలాగే ఆమె భర్త గోవిందయ్య కూడా ఉన్నారు. ఇదే పూరి గుడిసెలో కనీసం మంచం కూడా సరిగా పట్టని ఈ చిన్న పూరి గుడిసెలో వాళ్ళు జీవనం చేస్తున్నారు. కూలీ నాలి చేసుకుంటూ కూడా ఈ పూరి గుడిసెలో బ్రతుకుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మనం చూస్తున్నాము ఒక చిన్న మంచము ఈ పూరి గుడిసెలో, ఇదే వంటగది, ఇక్కడే వాళ్ళు పడుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. నాగరాజమ్మ ప్రస్తుతం ఆమె వంట కూడా ఒక కట్టెల పొయ్యితో చేస్తున్నారు. కనీసం గ్యాస్ కూడా లేని పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇది నాగరాజమ్మ హోమ్ టూర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అలా నాగరాజమ్మ చెప్పుకోవాలంటే హోమ్ టూర్గా కూడా ఇది చెప్పుకోవచ్చు. సాధారణంగా ఖరీదైన వ్యక్తులు, సెలబ్రిటీల హోమ్ టూర్లు అవి ప్రత్యేకంగా ఉంటాయి. అయితే పూట గడవని పేదవాళ్ళకు కూడా హోమ్ టూర్ చూస్తే ఈ విధమైన దుర్భరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం నాగరాజమ్మతో వాళ్ళ భర్త గోవిందయ్య ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, మీరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది మీ పాట, మీరైతే ఓ రబ్బాయి అంటూ మీరు ఒక ఏదైతే పాట పాడారో జానపద గ్రామీణ పాట, ఆ పాట ద్వారా విస్తృతమైన ట్రోల్ ద్వారా మీరు గుర్తింపు పొందారు. ట్రోల్ అంటే ఏంటో కూడా మీకు తెలియదు, ట్రోల్ అంటే ఏంటో తెలీదు, కానీ మీకు తెలియదు, మీ ప్రచారం ఎంత అయ్యారో మీకు కూడా తెలియదు, కానీ మీ ప్రచారం అయ్యారు. ఏమనిపిస్తుంది మీకు? పక్కన మీ పిల్లలు కానీ ఎవరు చెప్పుంటారు కదా, అమ్మా ఈ విధంగా జరుగుతుందని. సార్ మాకు వాళ్ళు చెప్తేనే అదేందో చిల్లు టచ్ చిల్లు అది తెలియదు. ఈ టీవీలలో సరిగ్గా టీవీలు చూసేదిలే, ఈ పనులు బాటలకు పోడుస్తాము, అది తెలియదు సార్ మాకు. కానీ ఆ పాట మాత్రం పాడేసినాము అంతే, మళ్ళా దాన్ని చూసేది లేదు. మీరు ఇంత మారుమూల గ్రామం, ఇక్కడ నేను వచ్చేటప్పుడు కూడా చాలా మారుమూల గ్రామం ఇది, అన్ని గ్రామాలు దాటుకుంటూ మారుమూల గ్రామం. ఎట్లా మీకు అసలు మోహన్ బాబు గారితో మీకు ఏం పరిచయం? మిమ్మల్ని ఈ పాట ఆయనకి ఎట్లా తెలిసింది? మీకు ఏమని చెప్పారు? ఎలా తెలుసుకొని రమ్మన్నారు మిమ్మల్ని? అది ఇక్కడి నుంచి చెల్లెల్లో పాడుకుంటా ఉన్నాము సార్. మేము నలుగురు పాడుకుంటా ఉన్నాము. ఈశ్వర్ రెడ్డి సార్ అని ఆయన ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి ఆ పాటలు పాడించుకొని మళ్ళీ ఆడికి పోయి ఆ పాటని రెడీ చేసి సినిమా తీసినారు. జిన్నా మోహన్ బాబుకి ఆయన చెప్పారు, ఈశ్వర్ రెడ్డి గారు అనే వ్యక్తి చెప్పారు. మోహన్ బాబు సారు మమ్మల్ని అక్కడికి రప్పించి ఏదో మాకు డబ్బులు ఇచ్చి అది సినిమా తీసినారు.
ఆ సినిమా బాగలేదనేసి పాటలు బాగున్నాయని చెప్పినారు. అంటే మీ పిల్లలు చూపించే మీ దగ్గర ఫోన్ ఉందా అసలు మీ దగ్గర? ఫోను టచ్ ఫోన్లు అది తెలియదు సార్ మాకు. ఈ చిన్న ఫోన్లు ఉంటాయి కదా, అవి అవి నొక్కి ఫోన్ వస్తే అవి నొక్కుతాము, మాట్లాడతాము, కడవప్పుడు అడి పెట్టేస్తాం. ఒక 500 రూపాయలు అట్లా ఒక ఫోన్ ఇంకా తప్పనిసరి అది ఉండే దాంట్లో వాళ్ళ పిల్లల ద్వారా వాడుతున్నామని కూడా చెప్తున్నారు. అంటే కనీసం ఫోన్ కూడా లేని పరిస్థితి. తర్వాత మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారు? మీ పాటలు విని చాలా అది ప్రచారం జరిగింది, దాని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎట్లుంది, అప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఆ తర్వాత మీరంటే ఏంటనేది తెలిసిందే తర్వాత. ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉన్నాం సార్, ఆ పాటలేమో కడాకు పోతా ఉన్నాయి. అందరూ ఎగతాళి చేస్తున్నారు నన్ను. ఓ రబ్బాయా, ఓ నాయన అంటున్నావే అట్లా నేను కొంతమంది ఎగతాళి చేస్తారు. అది మరి ఎగతాళి చేస్తారు. కొంతమంది బాగా పాడుండవు అని కొంతమంది అంటారు. ఆ విధంగా అనుకుంటున్నారు సార్. ఏదో రకంగా ఎగతాళి ద్వారానే ఎట్లా మీకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వల్ల మీకు ఏమన్నా కొంచెమన్నా మీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేదానికి అది ఏమన్నా సహకరించిందా? ముందు ఎట్లుందో అట్లే ఉందా? ఏం పర్వాలేదు సార్, కొంచెం మంచిగానే ఉండదు. కడాకు చుట్టాలు పక్కాలు పరిచయాలు అయినాయి, మీరు నలుగురు చెప్తున్నారు అంతే. పరిస్థితి మీ ఆర్థిక పరిస్థితి అంటే మీకు ఆర్థిక పరిస్థితి అంటే కూడా వాళ్ళ అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం వాళ్ళ భర్త గోవిందయ్య ఉన్నారు. చెప్పండి, అసలు మీ భార్య ఈ విధంగా సోషల్ మీడియాలో అంత బాగా గుర్తింపు వచ్చింది, మీ ఏం చెప్తున్నారు? మీరు చుట్టుపక్కల వాళ్ళు మీతో ఏం మాట్లాడుతున్నారు? మీకేమనిపిస్తుంది? మీ భార్య బాగా ఎదిగిపోయింది, హైదరాబాద్ లెవెల్ ఎదిగింది, నీకేం తక్కువ అనేసి అంటాం అందరూ. ఏముంది, పోయినప్పుడు ఏదో కూలి నాలే కదా మాకు, ఏముంది మాకు ఏమి ఇస్తున్నారు అటని నేను అట్లా. ఏంటి మీరు రోజు గడవడానికి మీరు ఏం చేస్తారు? మీరు కానీ నాగరాజమ్మ గారు కానీ? కూలి పని కూలి లేదంటే గుమ్మని ఇంటికి కదా. కూలి లేకపోతే ఏదైనా పొలం కన్నా బయట ఏదైనా కూలి పని వెళ్ళాలి. ఆ రోజు వెళ్తే ఆ రోజు డబ్బులు వస్తాయి మీకు, లేదంటే లేదు. సార్ మోహన్ బాబు సార్ అన్న ఏదో దయచేసి మాకేదో ఇల్లు గిల్లన్నా అట్లా వచ్చా పొలంతో చేసినాడు. మీరు ఈ పాటలో ఇది ట్రోల్ అయింది అంత అయినారు, ఇప్పుడు కూడా కూలి పనికి పోతున్నారు కదా రోజు? పోతాం సార్, పోతాం, కూలి పనులకు పోతాము. ఇది కరువు పని పెట్టున్నారు కదా, కరువు పనికి పోతాము, నాటనాలకి పోతాము. కానీ వాళ్ళు ఎవరు వచ్చి రమ్మన్నప్పుడు అటు పోతాం. ఆ పనికి నిలిచిపోయి, కూలి పనికి నిలిచిపోయి మళ్ళీ ఎట్లా పోవాలి. మీరు చూస్తే ఇల్లు కూడా పూరి గుడిసే చూస్తే, అంటే చాలామంది గవర్నమెంట్ పరంగా ఇల్లు వస్తున్నాయి. మీకేం రాలేదు గవర్నమెంట్ పరంగా? ఏదైనా ఇంటి శాంక్షన్ అవ్వటం కానీ, మీకు మీ రేషన్ కార్డు ద్వారా రావటం, ఏదైనా పేదరికానికి గురించి అట్లా ఏమన్నా ఉందా? లేదు సార్, రాలేదు. ఇల్లు రాలేదు, కార్డు తరఫున ఏమి రాలేదు సార్ మాకు. ఇంకా ఏం రాలేదు. ఇల్లు శాంక్షన్ అవుతుంది, ఇల్లు వస్తుందిలే అంటున్నారే కానీ ఇల్లే రాలేదు సార్ మాకు, ఇంకా రాలేదు. అంతా ఓళ్ళు ఇడిచిపోయింది, ఆ వచ్చింది పోయింది అట్లా పూసుకున్నాము. ఆ పూరి గుడిసి అట్లా మా పట్ల కట్టుకున్నాము అట్లా. నాగరాజమ్మ ఆమె చెప్తున్నట్టుగా కూడా ఏమి ప్రభుత్వ పరంగా రావాల్సిన శాంక్షన్, మరి ఇంటికి శాంక్షన్ కూడా ఎందుకు రాలేదు కూడా తెలియదు పాపం. వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు దారిలో అర్హతలన్నీ ఉన్నాయి కానీ మరి ఎందుకో మరి రాని పరిస్థితి. ఎట్లా మీ ఏమన్నా చెప్పారా మీ ఇక్కడ గ్రామ సచివాలయాల దృష్టికి తీసుకెళ్ళి? చెప్పిన అందరూ వచ్చి ఫోటోలు తీసుకున్నారు, శాంక్షన్ అయింది అంటున్నారు కానీ మళ్ళీ దాన్ని ఎత్తుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు చూస్తే ఇక్కడ బాత్రూమ్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక 2 తడికలతో కట్టిన ఈ బాత్రూమే వాళ్ళు వినియోగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్న పేదరికానికి ఇది కూడా మరో ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. కూలీ నాలి కానీ వెళ్ళకపోతే ఆ రోజు వీళ్ళకి తిండి లేని పరిస్థితి. నాగరాజమ్మ కానీ మిగతా గ్రామంలోని ఈ గ్రామీణ కళాకారులు తమ పొలం పనులు, ఇతర కూలి పనులు చేస్తున్న సమయంలో ఆ కష్టాలు మర్చిపోయేందుకే ప్రధానంగా అమ్మలు వాళ్ళకి నేర్పిన ఈ పాటలు పాడుతూ ఉంటారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం, పొలం పనులు చేస్తూ నాటుతూ వాళ్ళు ఆ కష్టాన్ని, ఆ మండు టెండలో పడుతున్న
ఆ కష్టాన్ని మర్చిపోయేదానికి ఈ పాటలు పాడుకుంటూ ఉంటారు. వీళ్ళు గ్రామాల్లో పాడుకుంటున్న ఈ పాటలే ఇప్పుడు ఒక సినిమా ద్వారా గుర్తింపు రావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈ గ్రామీణ కళాకారులు పాటలు విపరీతమైన ట్రోల్స్ గురైన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా అమ్మా చెప్పండి, పాటకి పొలం పనులకి మీకు ఎవరు నేర్పించారు? కానీ ఈ పాటలు పాడుతూ ఆ పాటలకు అర్థాలు ఏంటి చెప్పండి. ఆ పాటలకు అర్థాలు ఈడ పొలంలో పాడుకుంటున్నాం సార్, నాటనాలు నాటుతా పాడుకుంటున్నాము. అప్పట్లో చిన్నప్పుడు లామించి మా నాయనోళ్ళు వాళ్ళందరూ పాడుకుంటా ఈ పాటలల్లో పడిపోయి కష్టం అనేది ఆడికి వీడేస్తుందని ఆ పాటలు నేర్పించి నాటుకుంటా పాటలు పాడుకుంటా ఉంటాం. ఈ పాట ద్వారా మీరు అనుకోకుండా ఇట్లా రాష్ట్రం అంతా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అవును సార్, అదే నాటనాలల్లో ఇట్లా మరి పాడుకుంటా ఏమి లేని పరిస్థితిలో ఈ బీద పరిస్థితి మాకు ఇట్లా నాటనాలల్లా ఇట్లా పోయి పనులల్లో పొలాలల్లో పనులు చేసుకుంటా మాకు ఏదన్నా కొంచెం హెల్ప్ చేసినారంటే చాలు సార్. మాకు ఇట్లా ఇంకా మీ పనులు ఉన్నారు, మీరు కూడా మీ గ్రామంలో మీ హరిజన వాడిలో మీతో అందరూ పడుతూనే ఉంటారు. అందరూ పాడతాం సార్, అందరూ మేము పనులకు వస్తాము. ఏదో పొలాల్లో మీ పేరు వనం సార్, పొలాల్లో పనులకు పోతే ఏదో 10 రూపాయలు వస్తుందనేసి అని వస్తాము. తమాజుగా పాటలు పాడుకుంటాము. ఏదో నాటుకొని పొద్దుపోయినాక ఇంటికి పోతాం సార్. నాగరాజమ్మ గారు ఉన్నారు. అమ్మా మీరు చెప్పండి. మేము ఇట్లా పాటలు పాడుకుంటా ఉంటే గడతాలు చేసి నవ్వుకుంటారు, చేసుకొనిలే అటనేసి గుమ్మని పాడుకుంటా పోతా ఉండేది. మీరేమి వాళ్ళు ట్రోల్ చేసినా మీకు బాధ అనిపిదా? మాకేం బాధ అనిపిస్తుంది సార్. ఇంకా మేము ఇంకా పాడుతూ ఉంటాం, ఇంకా ఎక్కువగా వాళ్ళు నవ్వుకుంటా ఉంటే కాడ ఇంకా ఎక్కువగా పాడుకుంటా ఉంటాం. వాళ్ళు ఎట్లయినా అనుకొని మన సంబంధంలో వాళ్ళ నాన్న వాళ్ళు పోతారు. పాడుకోనండి, మీరు పాడుతున్నారు బాగా, పలానోళ్ళతో పాడుతూ ఉన్నారు, పనులకు వచ్చినారు పాడుతున్నారు, పైరు కూడా బాగా పైరు అవుతుంది అటని చెప్తుంటారు సార్. ఏదో మీ దయ చెప్పమ్మా. పాటలు పాడండి, పాట పాడుకుంటే మూగొడ్లు బండతాయి, బాగా బండాల వుడ్లు అటని చెప్తారు, కైగల్ల వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కూడా చెప్పారు నాగరాజమ్మ గారు, పాట పాడకపోతే మూగొడ్లు పండుతాయంట. అంటే అప్పుడు తాతల తరంలో మన పూర్వీకులు ఏ విధంగా పని పాట రెండు కలిపి ఎందుకు వచ్చిందో పదం ఇప్పుడు వీళ్ళు చెప్తే నాకు కూడా అర్థమవుతుంది. ఈ విధంగా పాటలు పాడకుండా వరి నాట్లై నాటితే మూగ ఒడ్లు పండుతాయి, అంటే ఒడ్లు సరిగా ఉండవు, నాణ్యమైన ఒడ్లు రావు అనేది కూడా ఒక నమ్మకం ఉంది గ్రామాల్లో. అదే ఆ మాట అంటారు సార్, మూగొడ్లు పండుతాయి, బాగా పాటలు పాడండి, పాటలు పాడకుండా నాటబాకండి, సంతోషంగా పాడండి, పాటలు బాగా ఒడ్లు పండాలి. చేసేటప్పుడు సంతోషంగా చేస్తేనే దానికి ఫలితం వస్తుందని మీరు చెప్పేది. అవును, పెండ్లు ఒడ్లు ఇవే పెండ్లు చేయాలి ఒడ్లతో, అవి మీరు పాటలు పాడతా నాటండి అటని చెప్తారు సార్ మాకు. ఇలా వాళ్ళు పాటలు పాడుతూ కూడా తమ కష్టాన్ని అంతా మర్చిపోతూ ఉంటారు. ప్రశాంతంగా వాళ్ళు పాటలు పాడుకుంటారు. మండు టెండలో కష్టపడుతూ ఈ కష్టాన్ని మరిచిపోయేలాగా వీళ్ళు ఆ గ్రామీణ పాటలు పాడుకుంటూ కూడా చేస్తారు. ఇప్పటికైనా ట్రోలర్స్ ఒకసారి ఆలోచించి ట్రోలింగ్ చేసేటప్పుడు ఒకసారి ఈ పరిస్థితులు కూడా వాళ్ళు గుర్తుంచుకుంటే బాగుంటుందని కూడా చెప్పచ్చు. చెప్పండి, మీరు ఏదైతే ఫేమస్ అయ్యారో ఓరబ్బయ్య పాట ఒకసారి మా కోసం పాడాలి. నువ్వు వస్తావని నేను వరబయ సిలుకు చీర కట్టుకుంటేనా, ఓరబయ సిలుకు చీర కట్టుకుంటేనా, ఓరబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను వరబయ సిలుక్కేసి చింపుకుంటేనా, ఓరబయ సిలుక్కేసి చింపుకుంటేనా, ఓరబయ ఓ నాయన నువ్వు వస్తావని నేను వరబయ పక్క పాపిటెత్తుకుంటేనా, వరబయ పక్క పాపిటెత్తుకుంటేనా, వరబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను వరబయ శిఖర బక్ర చేసుకుంటేనా, వరబయ శిఖర బక్ర చేసుకుంటేనా, వరబయ ఓ నాయన నువ్వు వస్తావని నేను వరబయ మల్లె పూలు పెట్టుకుంటేనా, వరబయ మల్లె పూలు పెట్టుకుంటేనా, వరబయ ఓ నాయన
నువ్వు రాలేదని నేను వరబయ పెరికి పరేస్తీన వరబయ పెరికి పరేస్తీన వరబయ నాయనా నువ్వు వస్తావని నేను వరబయ షేర్ మిఠాయి తెచ్చుకుంటున్న వరబయ షేర్ మిఠాయి తెచ్చుకుంటున్న వరబయ నాయనా నువ్వు రాలేదని నేను వరబయ పిల్లలకి పెట్టుకుంటున్న వరబయ పిల్లలకి పెట్టుకుంటున్న వరబయ నాయనా. ఇప్పుడు నాగరాజం ఏదైనా చెప్పారు ఆ పాటకు అర్థం కూడా ఉంది. చాలా మంది అదేదో కొంచెం ట్రోల్ అయితే చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఒక భార్య భర్త కోసం, భర్త బయటికి వెళ్ళే పనికో దేనికో బయటికి వెళ్ళిన భర్త కోసం ఎదురు చూస్తున్న ఆ భార్య పరిస్థితిని ఈమె తన పాటలో వివరించింది. ఇందులో చిలుకు కేసు అంటే, చిలుకు అంటే చాలామందికి తెలియదు, తలుపుకు చిలుకు ఉంటారు గ్రామంలో. ఇక్కడ రాయలసీమలో తలుపుకు పైన ఆ కొక్కాన్ని చిలుక అంటారనమాట. అట్లా చిలుకు కేసి చించుకుంటాను, నువ్వు రాకపోతే నీ కోసం నేను చీర కట్టుకొని మంచి చీర కట్టుకొని ఎదురు చూస్తున్నాను, నువ్వు రాకపోతే అని ఆమె బాధ. భర్త కోసం ఒక భార్య ఎదురు చూస్తుంది, నీకోసం మిఠాయిలు అన్ని స్వీట్లు అన్ని తయారు చేశాను ఇంట్లో నా స్తోమత బట్టి, ఒకవేళ నువ్వు రాకపోతే పిల్లలకు పెడతాను అంటే నేను కూడా తిన్నాను. ఇట్లా ఒక మహిళ, ఒక భార్య, ఒక భర్త బయటకు పలికి వెళ్ళిన భర్త కోసం ఎదురు చూస్తూ ఆ ఇంట్లో కూర్చున్న ఒక భార్య పాడే పాటగా కూడా చెప్పుకోవచ్చు. దీనికి అర్థాలు కూడా చాలా మందికి తెలియక దీన్ని ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. చెప్పింది నిజమేనంటారా? ఇప్పుడు నేను చెప్పింది యాక్చువల్గా నేను చెప్పింది అంతే కదా, ఎందుకంటే నాది ఇక్కడ ప్రాంతమే కాబట్టి నాకు తెలుస్తుంది. చాలా మందికి తెలియదు అనమాట, వేరే ప్రాంతాలకి మీరు పాడే పాటలకు అర్థాలు తెలియదు. అవును చెప్పినాను, అర్థాలు కూడా అడిగినారు, ఇదే విధంగానే చెప్పిన. నటారి డైవారు నాజూకు మనగాడు నటారి డైవారు నాజూకు మనగాడు నాటారని పేరులమ్మ నాటారి కొన్నాళ్ళు ఉండునమ్మ నాటారి కొన్నాళ్ళు ఉండునమ్మ వలడమ్మ వలడమ్మ ఒకరి మాట ఎనడమ్మ వలడమ్మ వలడమ్మ ఒకరి మాట ఎనడమ్మ బ్రాందీలు తెస్తాడంట నాటారి బరికి విస్తాడంట నాటారి బరికి విస్తాడంట. మా చూస్తున్నారు ఈ పాటలో కూడా చాలా అర్థాలు ఉండే, తెలియని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి తప్ప విమర్శించకూడదు. 66 కొడుగుడ్లు బావా 66 కొడుగుడ్లు బావా అరగా దంచిని పచ్చి బీవో నెల తంగి వేరతోనే బావో నెల రోజులు పత్యామయ నెల తంగి వేరతోనే బావో నెల రోజులు పత్యామయ సూర్యుడి పేట సుక్కుల కోక బావా సూర్యుడి పేట సుక్కుల కోక బావా నాయుడి పేట నల్లారైక కొట్టారా నీ కుట్టే గుట్టు బావో పెట్టారా నీ పేసన పెట్టు కాశీలో నువ్వుంటివే బావా కాశీలో నువ్వుంటివే బావా కనకుండా పెండ్లెట్టాయా కానీ పోని మాటలతోనే బావో కష్టమంతా మనకాయనే మరవలేదు చిన్నదానా నిన్ను నేను నిన్ను మరవలేదు చిన్న నిన్ను నేను మరవలేదు మరవలేదు పిల్లదానా నిన్ను నేను నిన్ను మరవలేదు. పేరన్నా ఏం చెప్పారు? అవునాం సార్. వనమ్మ గారి పాట చూసారా, ఎంత బాగుంది, ఎంత బాగా పాడారా. ఇదే ఒక రికార్డింగ్ రూమ్లోనో ఏదో పాడితే అది కాసులు కురిపిస్తే అట్లాంటి పాటలు అంటే అద్భుతమైన వాటి గురించి స్టేజీల మీద ఎక్కి పెద్ద పెద్ద మంది ప్రముఖులు వాటిని పొగడ్తలు కురిపిస్తారు. వీళ్ళు పొలాల్లో బురద నేలల్లో శరీరం పైన బురద పడి ఆ పొలం పనులు చేసుకుంటూ వీళ్ళు పాడితే మాత్రం అవి ట్రోలింగ్ అయిపోతాయి. ఓరబయ పక్క పాపెట్టెత్తుకుంటున్నా ఓరబయ ఓ నాయన నువ్వు రాలేదని నేను ఓరబయ శిఖర బక్ర చేసుకుంటున్నా ఓరబయ శిఖర బక్ర చేసుకుంటున్నా. చూశారు కదా, బోరబ్బాయ అనే పాట ద్వారా విస్తృతంగా ట్రోలింగ్కు గురైన నాగరాజమ్మ గ్రామీణ పరిస్థితి. ఆమె కనీసం ఇప్పటికే పూరి గుడిసెలోనే ఉంటున్నారు. ఏ రోజుకి ఆ రోజు పూట గడవాలంటే ఈ విధంగా కూలి పనికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇలా కూలి పనులు చేసుకుంటూ పొలం పనుల్లో ఆ కష్టాలు మర్చిపోయేలాగా ఆ గ్రామీణ పాటలు పాడుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇలాంటి వాళ్లను ట్రోలింగ్ చేసేటప్పుడు ఒక్కసారి ట్రోలర్స్ కూడా ఆలోచించాలి. అలాగే వీళ్ళు చెప్తున్నట్లుగా వాళ్ళకి ఇంకా ఆర్థిక పరిస్థితి బాగలేదు, కనీసం ఇల్లు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు కూడా దురదృష్టవశాత్తు చాలామందికి చేరడం లేదు. ఆ దిశగా కూడా
అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిజమైన పేదవాళ్లకు అర్హులకు ఆ పథకాలు వర్తించేలా కూడా చర్యలు తీసుకుంటే వీళ్ళకు కూడా ఆసరాగా ఉంటుంది. సుమన్ టీవీ కూడా ఈ పేద బతుకుల్లో వెలుగులు నింపాలని కూడా వెలుగులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వాళ్ళ కష్టాలు కాస్తైనా తగ్గి ఆ ప్రభుత్వ పథకాలు కానీ ఇతర ఆసరా కూడా వాళ్ళకి అందితే బాగుంటుంది. ఇది సుమన్ టీవీ నాగరాజమ్మకు సంబంధించి ఆమె అది హోమ్ టూర్గా అనుకోవచ్చు, లేకపోతే అది గుడిసు టూర్ అనుకున్నా ఏదనుకున్నా కానీ సుమన్ టీవీ ఈమె ఆర్థిక పరిస్థితిని బయట ఈ ప్రపంచానికి తెలిసే విధంగా చేసిన ఒక చిన్న ప్రయత్నం. కెమెరామెన్ ఎల్లయ్యతో వర్మ, సుమన్ టీవీ.